శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో మహాకుంభాభిషేకం జరిపించబడింది. ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమై మహాకుంభాభిషేక మహోత్సవం 21వ తేదీన ముగిసింది. చివరి రోజుగా జరిగే మహాకుంభాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు పాల్గొన్నారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీ 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 మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య స్వాముల వారు పాల్గొని ప్రధాన ఆలయంలో శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచమతాలతోని 3 మఠాలు పునరుద్ధరణ మరియు ఆయా ఉపాలయాలలో మఠాలలో శివలింగ, నందీశ్వరులు ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహా కుంభాభిషేకం జరిపించబడింది. ప్రధాన ఆలయంలోని శ్రీ స్వామివారి గర్భాలయ విమానం, అమ్మవారి గర్భాలయ విమానం, 4 దిక్కులు గల 4 ప్రధాన గోపురాలు, అమ్మవారి ద్వార గోపురం మరియు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలు, పరివార ఆలయాలలో కుంభాభిషేకం జరిపించబడింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ పలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్ష స్వామి, జంగం సుజాతమ్మ, పిఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. यस्यां हिरण्यं वन्दे यङ्गामस्मि पुरुषादहम् अश्वपूर्वां प्रथमध्याम् अस्तिनादप्रबोधिनीम् वन्दे पुस्तकमासनं सुधरां वां गौरीं त्रिपुरां परात्परकलां श्री Gracias.